దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. వేదనతో ఉన్నాడు కాబట్టే అమాసై దగ్గరికి దేవుని ఆత్మ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది దేవుని మాటలు వేదనతో వింటున్నారో నాకు తెలీదు. మీరు నిజముగా దేవునికి మీ వేదనని తెలియపరిస్తే దేవుడు మీకు న్యాయము తీరుస్తాడు, మీకు ముందుగా నడుస్తాడు, శుభవచనాలు పలుకుతాడు. అనేకులు సౌలేమో ఏం చేస్తున్నాడు? దావీదు చనిపోవాలని కొండలు లోయలు అన్ని వెతికిస్తా ఉన్నాడు. ఒక చాటున ఏదో దాగిపోయి తన పరిస్థితి అట్లా దాగి ఉంచబడింది. తన సైన్యాధిపతి అమాసై చూసి కలత చెందాడు, కన్నీరు గార్చాడు. ప్రియ దైవ జనాంగమా, నీ కుటుంబాన్ని బట్టి అమాసై ఎంత వేదన చెందాడో ఆ విధముగా నీవు వేదన చెందుతున్నావేమో, నీ బిడ్డలను బట్టి నువ్వు వేదన చెందుతున్నావేమో. దేవుడు నీకు ఆత్మవశుడై వచ్చి నీకు మార్గాన్ని చూపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతో వేదనతో గుండె బాదుకుంటున్నాడంట ఈ అమాసై. అమాసై పేరుకు అర్థం ఏంటి? వేదనతో నిండినవాడు. ఆ వేదనతో నిండినవాడై కలత చెందుతా ఉంటే దేవుని యొక్క ఆత్మ వచ్చి ధైర్యపరిచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమాసై ఆత్మవశుడై ఏం పలుకుతున్నాడు? ధైర్యపరుస్తుంది దేవుని ఆత్మ. దావీదు, మేము నీ వారము, యెషే కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానము కలుగునుగాక. అయ్యా, వేదనలో ఉన్నావా? నీ హృదయము కృంగిపోతుందా? కలత చెందుతున్నావా? అనేకులు నీ మీదకి వస్తా ఉన్నారా? నీకు సమాధానమే ఉంటుందయ్యా. నువ్వు కలత చెందొద్దయ్యా. నువ్వు ఎవరికి కీడు చేసిన వ్యక్తివి కాదు. నీ పక్షాన నేను వేదన చెందుతున్నాననేసి ప్రార్థన చేశాడండి ఈ అమాసై. వెంటనే దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చింది. దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చింది. ప్రియ దైవ జనాంగమా, మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఈరోజు వేదనలలో, శోధనలలో, ఇబ్బందులలో, ఇరుకులలో బహుగా కలత చెందుతున్నావేమో. ప్రభు అమాసై ద్వారా దావీదునికి ఏ రీతిగా శుభవచనం పలికాడో, ఈ వాక్యము ద్వారా దైవ సేవకుడైన నాతో శుభవచనం పలికిస్తున్నాడు ప్రభు. ఎల్లప్పుడూ ప్రభువు మీకు తోడుగా ఉంటాడు. ఎల్లప్పుడూ ప్రభువు మనందరికీ సమాధానాన్ని కలుగజేస్తాడు. ఏ విషయంలో తొట్టిల్లిపోకూడదండి. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రభు యొక్క ఆత్మ అమాసై మీదకి వచ్చి నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీకు సహాయము చేయునని పలుకగా దావీదు వారిని చేర్చుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు మాటలు అంటే అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? అమాసై మీదకి ఎవరి ఆత్మ వచ్చి మాట్లాడుతుంది? ప్రభు యొక్క ఆత్మ వచ్చి మాట్లాడుతుంది. దేవుని వాక్యము ఇక్కడ ఏమని సెలవిస్తుంది? అప్పుడు దావీదు వారిని చేర్చుకొని అని ఉంది. వారిని చేర్చుకొని అంటే అర్థం ఏంటి? మనిషిని చేర్చుకున్నట్ట, లేకపోతే దేవుని యొక్క ఆత్మ వచ్చింది కదా, దేవుని మాటలను చేర్చుకున్నట్లా? ఈ వాక్యం వింటున్న మనము గమనించాలి. దావీదు దేవుని మాటల్ని చేర్చుకున్నాడు, తన హృదయంలోనికి చేర్చుకున్నాడు. ప్రియ దైవ జనాంగమా, మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఈరోజు విరిగి నలిగిన మనస్సులతో మనం దేవుని సన్నిధానమునకు వస్తే మన వేదనతో కూడిన హృదయాన్ని ప్రభు ఖచ్చితంగా వింటాడండి. విని ప్రభు యొక్క ఆత్మ మనకి